గోదావరి వరద 57 అడుగులు చేరుకుంది. ఇప్పటికే సుభాష్ నగర్ నుంచి స్ట్రెంథన్ చేసినటువంటి కరకట్ట స్లూయిజ్ లీక్ అయ్యి నీళ్ళన్నీ కూడా పట్టణంలోకి వచ్చినాయి. అలాగే దేవాలయం దగ్గర ఉన్నటువంటి విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి స్లూయిజ్ దగ్గర మోటార్లు ఆగిపోవడంతో అక్కడ అన్నదాన సత్రం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా ప్రభుత్వం పాలకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా ఇవాళ భద్రాచలం పట్టణం ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ కరకట్ట ఏదైతే సుభాష్ నగర్ కాలనీ శివారు ప్రాంతంలో స్ట్రెంథన్ చేసినటువంటి కరకట్ట ఉందో ఈ కరకట్ట నత్తనడక నడుస్తూ ఉంది, పూర్తి కావడం లేదు. ఇటు ఇరిగేషన్ అధికారులు అలాగే నేషనల్ హైవే అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల ఇక్కడ కరకట్ట హైవే రోడ్డుని వేసే దాంట్లో నిర్లక్ష్యం వ్యవహరించారు. అందువల్ల ఇవాళ మొత్తం నీళ్ళన్నీ కూడా భద్రాచలం టౌన్లోకి వచ్చి ఇవాళ మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మారుతి నర్సింగ్ హోమ్ కానివ్వండి, అలాగే వెనకాల ఉన్నటువంటి మొత్తం పొలాలు అవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కరకట్టని పూర్తి చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దారుణం ఏంటంటే ప్రతి గోదావరిలో వచ్చిన ప్రతి సందర్భంలో ముగ్గురు మంత్రులు ఎవరో ఒక మంత్రి వస్తాడు, పర్యటన చేస్తారు, పరిశీలన చేస్తారు, వెళ్ళిపోతారు తప్ప దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కారం చేద్దామన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర కనిపించట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే ఈ కరకట్టకు సంబంధించినటువంటి పూర్తి చర్యలు తీసుకొని ఈ కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధికారులు ఇవాళ కరకట్ట స్లూయిజుల దగ్గర నీళ్లు లీక్ అయ్యి నీళ్లు మొత్తం కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో సరిగ్గా మోటార్లు వేసే సమయానికి మోటార్లు చెడిపోతూ ఉన్నాయి. మళ్ళీ మోటార్లు తెచ్చే లోపు ఇవాళ మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే ముందస్తు చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడంలో కూడా ఇవాళ అధికారులు అలసత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే ఈ భద్రాచలం ముంపు జరగకుండా కావాల్సిన చర్యలు మొత్తం కూడా తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది కదా.